పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీ. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది? అసలు తాగిన అసెంబ్లీ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగిన ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకో. ఆయన బసవతారకో క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నాడు, హిందూపురం ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు, అసెంబ్లీకి వస్తున్నాడు, అఖండ సినిమా చేసుకుంటున్నాడు. పని పాట లేని ఎవరు నువ్వు? నీకు పని పాట లేదు కాబట్టి హెలికాప్టర్ వేసుకుని ఎలహంకా ప్యాలెస్ పోతావు, ఇటొస్తే లోటస్ ప్యాలెస్ కు వస్తావు, కాఫీ తాగుతూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నీ స్క్రాప్ ప్యాచ్ మొత్తం తీసుకొని వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని లైవ్ లో చూసే వాళ్ళ తలకాయ తింటావు. నిన్ను ఆగ్రాలో ఉండే తాజ్ మహల్ చూడటానికి వెళ్ళమలేదు, ఆంధ్రాలో ఉండే అసెంబ్లీకి రమ్మంటున్నారు జనాలు. పులివెందుల ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి అసెంబ్లీకి రాలేని నువ్వు, రావాలనే ఆలోచన లేని నువ్వు అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత గాని, స్థాయి గాని, స్థానం గాని, హోదా గాని నీకు లేదు అని చెప్తాను. నువ్వు అసెంబ్లీలో ఉన్నావా? ఆయన పక్కన కూర్చొని ఉన్నావా? అసెంబ్లీ అంటేనే భయపడే నువ్వు బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే స్థాయి లేదు నీకు. మరోసారి నేను ప్రశ్నిస్తుండా.